హాయ్ అండి అందరికీ. మనం ఇప్పుడు చెన్నైలోని దక్షిణ చిత్ర భారత సంస్కృతి జీవన రూపం ఎలా ఉందో మన ఇండియన్ సిటిజన్స్కి అయితే ఎంట్రీ ఫీజు 200 రూపాయలు తీసుకుంటారు. మనం లోపలికి ఎంటర్ అయిపోయాము. హాయ్, మరొకసారి మన పల్లె సవారి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. చెన్నైకి సమీపంలో ఉన్న ఈ దక్షిణ భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, చేతివృత్తులను ఒకే చోట సజీవంగా చూపించే అద్భుతమైన ప్రదేశమే ఈ దక్షిణ చిత్ర. దీని గురించి మంచి ఇంకా కొంచెంగా తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఇల్లు. ఈ ఇంట్లో బ్రాహ్మణుల కుటుంబము. ఇక్కడ చూడండి, ఇద్దరు ఆడవాళ్ళు కూర్చున్నప్పుడు సెటప్ అయితే చేశారు. ఇక్కడ మనకు ఒక ముసలావిడ కనిపిస్తుంది. ఆమె వాళ్ళ ఓన్ నిర్మించుకున్న ఇల్లు ఇది. వాళ్ళ చిన్నప్పటిది ఇది ఫోటో. ఇక్కడే మనం బై హ్యాండ్తో గీసే పెన్సిల్ ఆర్ట్ అయితే చూడొచ్చు. ఎక్సలెంట్గా వేశారు అయితే పెన్సిల్ ఆర్ట్. ఎవరు వేశారో కానీ ఇక్కడ వాళ్ళు లేరు, చూపిస్తా అంటే ఈ మర్చెంట్ అవుట్ హౌస్ ఇది. అలాగే లోపలికి వెళ్తే మనం ఇప్పుడు మీరు ఇంకా చరిత్రని బాగా ఇష్టపడే వాళ్ళైతే, పర్యాటకులైనా కానీ, ఫోటోగ్రఫీ అభిమానులు అయితే కుటుంబంతో కలిసి సందర్శించాలనుకుంటే మంచి వీడియో షూట్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ ఒక పరికరం అయితే కనిపిస్తుందండి. 1998లో అప్పుడు కాలం నాటి వాడకంలో ఉండింది ఇది. దీని పేరైతే తెలియదు కానీ కాలబద్ధ గ్రంథాలు. నేనైతే చూడలేదు కదా, ఇప్పుడే మొదటిసారి చూస్తున్నా. మీ అందరికి చూపించాలని ఆశతో చూపిస్తున్నా. ఇది హిస్టరీ ఆఫ్ తమిళ్ స్క్రిప్ట్. మన పూర్వీకుల గుర్తులుగా అప్పట్లో తమిళ్ నేచరు, తమిళ్ కల్చర్ అంతా చూపిస్తారు ఫోటో రూపంలో. ఇక్కడ ఈ దక్షిణ భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, చేతి వృత్తులను ఒకే చోట సజీవంగా చూపించే అద్భుతమైన ప్రదేశం అని చెప్తాను నేనైతే. దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే పల్లెటూరులో వాళ్ళు అయితే ఇవన్నీ చూసే ఉంటారు. పట్టణం వాళ్ళందరికైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. గంప పరకలు కూడా ప్రత్యేకంగా. వీణలు చూడండి. మేజర్ రిలీజియన్స్ ఇన్ ద తమిళనాడులో మేజర్గా ఎవరెవరు ఉన్నారు, ఎంత పర్సెంటేజ్లో ఉన్నారైతే ఇక్కడ చూపించారు. వీణ. అయినా ఈ దక్షిణ చిత్ర అంటే ఈ పేరుకి అర్థం ఏమంటే దక్షిణ భారతదేశపు చిత్రణ లేదా దక్షిణ భారత సంస్కృతికి ప్రతిరూపము అని చెప్తారు. ఇది ఇప్పుడు ఈ చెన్నై నగరానికి దక్షిణంగా ఈస్ట్ కోస్ట్ రోడ్డుపై ఉన్న ఈ హెరిటేజ్ మ్యూజియం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల సాంప్రదాయ జీవన విధానాన్ని ఒకే ప్రదేశంలో చూపిస్తుంది. ఇల్లు మనం ఎప్పుడో సినిమాల్లో చూసింటాం ఇలాంటి ఇల్లు. నాకు తెలిసి డైరెక్ట్గా చూడడం అయితే నేను ఇదే మొదటిసారి. చేపలు, చేత్తో అల్లికలు. లోపలికి వెళ్దాం ఇంకొంచెము. అలాగే వెళ్తే ఇవన్నీ చేత్తో అల్లికలే, చేత్తో వేసిన కుండలు అవి. ఈ చిత్ర పరిశ్రమని మద్రాస్ క్రాఫ్ట్ ఫౌండేషన్ అనే సంస్థ అయితే అభివృద్ధి చేసిందండి. ఇది గ్లాసెస్ ఏదో అనుకున్నారేమో, మన ఇంట్లో మొత్తం వాడుకలో వాడేవే కానీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ ఒక 50 నుంచి 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నామా అనే ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వస్తే. ఇదైతే గ్లాసెస్, నా అద్దంలో నేను కూడా కనిపిస్తుంటాను. చుట్టూ గ్లాసెస్ ఉన్నాయి, మధ్యలో ఇవి వేలాడదీశారు కదా. ఇది వన్ టైప్ ఆఫ్ బీరువాలో ఏమేమి వాడేవాళ్ళు ఈ కుటుంబంలోనే డైరెక్ట్ వాళ్ళ ఇంటిది న్యాచురల్గా వాళ్ళు అప్పట్లో ఇల్లు ఏదైతే వాడినారో ఆ ఇంటి దగ్గర ఉన్న. ఇదైతే 1996లో మన అందరికీ ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఈ హెరిటేజ్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏమంటే దక్షిణ భారతదేశ సాంప్రదాయాలు, కళలు, గ్రామీణ జీవన విధానాన్ని భవిష్యత్ తరాలకు పరిచయం చేయడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తారు. స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఉంది, అది చూపించలేకపోయినాను. ఈ రథము దాదాపు కొన్ని 100 సంవత్సరాలు ఇక్కడ కనిపిస్తుంది. ఏమది 13వ శతాబ్దం నాటిదని. అప్పట్లాంటి గుర్తు ఎంత జాగ్రత్తగా దాచిపెట్టారో చూడొచ్చు. అడుగు అడుగున కాలాన్ని వెనక్కి తీసుకెళ్లే అనుభూతి కనిపిస్తుంది నాకైతే.
ఇది చేత్తో వేసే మగ్గం వర్క్. ఇప్పటికీ మన సైడ్లో అనంతపురం ఈ సైడ్లో అయితే చేస్తూ ఉంటారు చేత్తో వేసేవి పట్టు వస్త్రాలు. కొంచెం సిటీ కల్చర్ వాళ్ళకైతే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఇది. ఈ తమిళ బ్రాహ్మణుల ఇల్లు, చెట్టినాడు భవనాలు, రైతుల ఇల్లు, చేనేత కార్మికుల ఇల్లు, వ్యాపారుల గృహాలు, ప్రతి ఇల్లు ఒక ప్రత్యేకత చెబుతుంది ఇక్కడైతే. ఇళ్ళలో ఉపయోగించిన పాత్రలు అంటావా, వంట సామాగ్రి, పాత్రలు, వంట సామాగ్రి, పూజా గదులు, చెక్క పనులు, గోడలు, అలంకరణలు ఇప్పటికీ జీవన విధానం మన కళ్ళ ముందు నిలబెట్టినట్లు చూపిస్తాయి. ఈ 1950 నాటి చూడండి ఇక్కడైతే కనిపిస్తుంది ఇది. ఈ దక్షిణ చిత్ర ప్రత్యేకతలో ముఖ్యమైనది ఏమంటే ప్రత్యక్షంగా కళాకారులు చేసే పనులు కూడా చూసాం మనం ఇందాక. డైరెక్ట్ మన లైవ్లో మనకు అనుకూలంగా చూపిస్తారు వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు, మగ్గం వర్క్ ఎలా చేసుకోవాలని. సుందరి స్కిల్స్ వాళ్ళైతే ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డు పెట్టినారు చెన్నై, ముంబై వాళ్ళది అయితే. ఇవన్నీ చేత్తో వేసినట్టువే. మట్టి కుండలు తయారు చేయడం చూడొచ్చు, చేతి మగ్గంపై వస్త్రాలు వేయడం చూడొచ్చు, తాటి ఆకులతో వస్తువులు తయారు చేయడం చూడొచ్చు, చెక్క బొమ్మలు తయారు చేయొచ్చు చూడొచ్చు, కంచు వస్తువులు తయారు చేయడం చూడొచ్చు. ఇలా సాంప్రదాయ కళలు ప్రత్యక్షంగా చూడొచ్చు ఈ ప్లేస్కి వస్తే. ఎంట్రీ ఫీజు 200 రూపాయల అనుకున్నాం, కానీ లోపలికి వస్తే చాలా అంటే చాలా మన పూర్వీకుల ఆనవాళ్ళన్నీ ఇక్కడ చూడొచ్చు. దాదాపు 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళి చూడొచ్చు. లైవ్లో ఇక్కడ చూపించే వాళ్ళు కూడా లైవ్లో ఉంటారు ఇక్కడ. ఇక్కడ చూడు పురాతనమైన గుర్తులు ఇవి. గుడి దగ్గర ఎంట్రన్స్లో ఉంటాయి మనకి గుర్రపు బొమ్మలు, ఏనుగు బొమ్మలు లాంటివి. ఎంత న్యాచురల్గా ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నారో చూడండి దీన్ని. ఇక్కడ కొన్ని మనం కొనే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా చేతితో చేసిన బొమ్మలు, హస్త కళా వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లే ముందుకెళ్దాం మనము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిని ఎవరు ఏం టచ్ చేయకూడదు అనమాట. టచ్ చేసిందంటే ఇలా డ్యామేజ్ అయితే చాలా ప్రాబ్లం. మనం ఇంకా ముందు తరాలకు చూపించలేము వీటిని. వచ్చిన వాళ్ళ సందర్శకులు జస్ట్ చూడడానికి బాగుంటుంది. ప్రతి ఒక్కటి ఇల్లు డైరెక్ట్ అప్పట్లోగా చూసినట్లే ఉంటుంది ఇల్లు అయితే. ఇదంతా ఈ కల్చర్ హౌస్ ఎలా అంటే ముస్లిం కల్చర్ అన్నమాట ఇది. ఇక్కడ జానపదాలు కళలు కూడా ఆడతారని విన్నాము. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో అయితే ఇక్కడ భరతనాట్యము, కరకట్టము, బొమ్మలాట, జానపద సంగీతం వంటి కళా ప్రదర్శనలు కూడా నిర్వహిస్తారని విన్నాము. ఇంకా ముందు కొందేమో వెళ్దాం అక్కడికి. ఈ ప్రదర్శనలన్నీ దక్షిణ భారతీయ సంస్కృతిని మరింత దగ్గర పరిచయం చేస్తాయని చెప్పి ఇక్కడ గైడ్ అయితే చెప్తాడు. స్క్రీన్లు కూడా అరేంజ్ చేశారు వీళ్ళు. మనకు తెలియదు కదా, కొంతమంది గైడ్లు తమిళ్లో చెప్తుంటారు, మనకు తమిళ్ అంత అర్థం కాదు కాబట్టి తెలుగు వాళ్ళైతే బాగా ఇంకా నీట్గా చెప్తారు. ఇక్కడ కనిపిస్తుంది మన ముస్లిం సాంప్రదాయంగా వాళ్ళు ఎక్సలెంట్గా ఉంది వర్క్ అయితే. ఇది ఎట్లా ఫినిషింగ్ ఉందో చూడొచ్చు. దీన్ని యుద్ధాల్లో వాడతారు అనుకుంటా. మీకేమన్నా గుర్తొస్తే కామెంట్ రూమ్లో తెలపండి. నన్ను అడిగితే చెన్నైకి వెళ్తే కేవలం బీచ్లు మాత్రమే కాదు అని అంట. ఎందుకంటే ఇదంతా చూసిన తర్వాత నాకైతే అలా అనిపిస్తుంది. మన పూర్వీకుల జీవన విధానం ఎలా ఉండేదో తెలుసుకోవాలంటే దక్షిణ చిత్ర తప్పకుండా చూడాలనే ప్రదేశం అని చెప్పొచ్చు. పిల్లలు, స్టూడెంట్స్, చరిత్ర అభిమానులు, ఫోటో వాళ్ళకైతే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే నా బెస్ట్ సజెషన్ ఏమంటే ఉదయం కానీ వెళ్తే ప్రశాంతంగా ఒక 2 or 3 hours
హ్యాపీగా చూసుకొని రావచ్చు ఫ్యామిలీతో పాటు అంతా. మధ్యాహ్నం టైం వెళ్ళామంటే ఆ ఎండకి చూడలేం, బోర్ కొట్టేస్తుంది. కాంచనా సినిమాలో, కాంచనా కాదు సారీ, కాంతారా సెటప్ తమిళనాడు సైడే కదా. కాంతారా సెటప్ డైరెక్ట్ చూడొచ్చు. కాంతారాలో అప్పుడు పండుగ వాతావరణం ఎలా చేసుకునే వాళ్ళు, కాంతారాలో అప్పుడు రియల్గా వాళ్ళ మన పూర్వీకులు వాళ్ళ వాడిన చేసుకున్న ఇమేజెస్, ఈ బొమ్మలు రియల్గా వాడింది ఇది. అలాగే వెళ్దాం మనం వీటికి. కుండ, దీన్ని ఏమో అంటారు, ఇది వాడువా ఏదో అంటారు సంథింగ్ దాన్ని. హిస్టరీ ఆఫ్ ద కింగ్ కొడీరా ఫ్యామిలీ. ఈయన 1700 సంవత్సరంలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం టిప్పు సుల్తాన్ అప్పుడు ఆయనకి ఎదురుపాటు తిరిగి టిప్పు సుల్తాన్కి నిలబడ్డ కుటుంబంగా చెప్తారు. చైరు, ఇత్తడి పళ్ళాలు, కుండలు, ఇదొక బెస్ట్ అనుభూతి. ఈ పెయింటింగ్ అయితే నాకు ఏం చెప్పలేకపోతున్నా, కానీ దీని అర్థం ఏమిటో అర్థం లేక, ఊపిరి సినిమాలో మన హీరో గారు చెప్తారు ఈ బొమ్మలో ఇంత అర్థం ఉందని. నాకు అలాగే అనిపిస్తుంది. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ రూమ్లో చెప్తే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ లాంగ్వేజ్ మొత్తం ఇంగ్లీష్ కాదు, మన ఫ్రెంచ్, డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంది. ఇది ఏందో చెప్తుంది కానీ ఈ ఇమేజ్ మనకు కరెక్ట్గా తెలియదు కాబట్టి చెప్పకుండా ఉండడమే బెటర్. మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కానీ అది కరెక్ట్గా తెలియదు కదా. ఆ గ్రీన్ కలర్ ఇద్దరు మనుషులు హక్ చేసుకుని చెప్తున్నారు. ఇప్పుడు మనం తమిళనాడు ఫోక్ డ్యాన్స్ ఇది. చెన్నైకి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చరిత్ర, పర్యాటక ప్రదేశాలు, సంస్కృతి గురించి ఆసక్తిమైన వీడియోలు మన పల్లె సవర్ ఛానల్లో వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ థ్యాంక్ యూ అండి. వీడియో చూస్తే ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ డే వస్తుంది ఇంకో వీడియో. ఎంజాయ్ చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి.